ఇంత తక్కువ బడ్జెట్లో ఈ టైప్ ఆఫ్ యాక్షన్ కెమెరా నేను ఎప్పుడు చూడలే. అందరూ రామ్ నేను మీ సత్య. సో రీసెంట్గా పెట్టిన చిన్మాంట్ వీడియో నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ అయితే వచ్చింది. సో ఇవాళ నేను వాడే ఈ యాక్షన్ కెమెరా గురించి రివ్యూ ఇస్తా. స్టే ట్యూన్. సో కమింగ్ టు ది యాక్షన్ కెమెరా. సో ఇది Insta360 అనే బ్రాండ్ నుంచి తీసుకున్న. మోడల్ వచ్చేసరికి Ace Pro 2. ఫస్ట్ ఇదే ఎందుకు తీసుకున్నా, కంపారిటివ్లీ DJI కానీ హీరో కానీ ఫస్ట్ నాకు నచ్చింది అయితే స్క్రీన్ ఫ్లిప్పింగ్ అనమాట. యాజ్ ఎ ఇంట్రోవర్ట్ ఒక వ్లాగర్ అయితే ఎట్లుంటుందంటే నేను చూసుకోవాలి నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా వస్తున్నాయి, బ్యాక్గ్రౌండ్ ఎట్లా వస్తుంది అనేది. సో నాకు ఇది మంచిగా అనిపించింది. సో ప్రాక్టికల్గా చూపిస్తున్నా. ఇక్కడ రెవల్యూషన్ చూసుకుంటే 1080 ఉన్నది. అప్ టు ఫ్రేమ్ రేట్స్ 240 వరకు ఉంటుంది. సేమ్ 2.7 120 4K 120 8K 30. అలా 4K వచ్చేసరికి మనకి ఇక్కడ HDR అనేది ఉంటుంది. 8Kలో ఉంటుంది. స్టెబిలైజర్ స్టాండర్డ్లో ఉంటుంది. రేషియో 16.9 ఉంటుంది. నేను ఎప్పుడైతే మోటార్ బ్లాగ్స్ చేస్తున్నానో యాక్షన్లో ఉంది కదా, ఎప్పుడు యాక్షన్లో ఉంచా. బట్ నేను ఎప్పుడైనా జిమ్ బ్లాగ్స్ చేయాలనుకుంటే మెగ్లో పెట్టుకుంటా. సో అట్లా మల్టిపుల్ ఉంటాయి. అల్ట్రా అని చెప్పి ఇట్లా మల్టిపుల్ ఉంటాయి. సో నేనైతే ఫస్ట్ మేజర్గా వాడేది యాక్షన్ ఉన్న మెగ్ అనమాట. దీంట్లో AI కమ్ లైకా లెన్స్ అని చెప్పి ఒకటి ఉంది. సో దీంట్లో మనం కంప్లీట్ మల్టిపుల్ దాంట్లో చేంజ్ చేసుకోవచ్చు మన ఎన్విరాన్మెంట్ బ్యాక్గ్రౌండ్ బట్టి. సో నైట్ లైట్ అయితే ఒకటి, నేచర్లో అయితే ఒకటి అని చెప్పి సో మల్టిపుల్ ఉన్నాయి. సో ఇదన్నమాట దీని గురించి. సో చెప్పడానికి 20-25 minutes పడుతుంది అంత ఉన్న దీంట్లో. సో నేనైతే ఇప్పటికీ రిగ్రెట్ గాను తీసుకొని అయితే, ఎందుకంటే వర్త్ అని చెప్తా. సో అదనమాట. జై హింద్.